ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సమస్యల్ని, రోగుల కష్టాలని, ఆ యొక్క లోపాలని నేను సవాల్గా తీసుకున్నా. ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతా. దృష్టి పెట్టి కఠినంగా వ్యవహరిస్తాం. ఒకసారి చెప్పాం, సరి చేసుకుంటే ఓకే, సరి చేయకుంటే కఠినంగా వ్యవహరిస్తాం. రెండోది, ఆ యొక్క హాస్పిటల్ సేవలకు సంబంధించి ఇంకా బెటర్ అయ్యేదానికి P4 కింద అటు దాతలు అదే ప్రభుత్వం అందరు సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి మెన్నును కూడా ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. రెండు, ఏదో ప్రశ్నించి వెళ్ళిపోయిన కాకుండా నాకు ఒక 6 months టైం ఇవ్వండి. ఈ 6 నెలలకి లోపల, అంటే 6 నెలల టైం అంటే ఈ శానిటేషన్ కాదు, శానిటేషన్ 2 days 3 days 4 days ఎటువే కావాల్సిందే. పెస్ట్ కంట్రోల్ అన్నీ కూడా పర్మనెంట్గా ఒక పూర్తి స్థాయిలో బెటర్మెంట్ చూపించాలంటే 6 months టైం కావాలా. నేను కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ గారితో, ఇతర P4 దాతలతో వీళ్ళందరితో కూడా మాట్లాడి ఏం చేయగలుగుతాం బెటర్ సేవల్ని. నాకు 6 months టైం. ప్రధాన వైద్యశాలకి ఆ యొక్క పేషెంట్లకి అందుతున్న సేవలు, లోపాలు, సమస్యలపై చర్చించేదానికి స్థానిక ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇక్కడికి వచ్చేదానికి ప్రధాన కారణం, మల్లెల శ్రీహరి అని నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్ అబ్బాయి వరంగల్ నీట్లో PhD చేస్తున్నారు. ఎవరైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ నీట్లో PhD చేస్తున్నటువంటి మల్లెల శ్రీహరి నా కార్యక్రమాన్ని స్పందించి నన్ను ప్రశ్నించవచ్చు అన్న నా కార్యక్రమాన్ని స్పందించి వారు నేరుగా స్పందించారు. వారి సూచన మేరకి ఇక్కడ రావడం జరిగింది. నిజంగా కొన్ని విషయాలైతే నాకు అవగాహన ఉంది, కానీ కొన్ని విషయాల్లో ఇంత దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పని నేను భావించలేదు. ఆ మల్లెల శ్రీహరి చెప్పింది 100% నిజం. దీని మీద కాస్త నాకు కూడా ఆవేదన కలిగి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని గట్టిగా మాట్లాడటం జరిగింది. నేను చెప్పేది, రాత్రికి రాత్రే అద్భుతాలు చేయాలా, అద్భుతాలు చేస్తాం అన్న కళ్ళ ప్రపంచంలో నేను బతికే వ్యక్తిని కాదు. కానీ కనీస పార్టీ సేవలు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మనం ఇవ్వకపోతే అంతకంటే దారుణం మరొకట్లేదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క హాస్పిటల్స్లో వస్తువుల మెరుగుదల కోసం, సేవల మెరుగుదల కోసం ప్రత్యేక చొరవ చూపుతుంటే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇన్ని లోపాల, కనీసం మెను, బ్రేక్ఫాస్ట్ మెను కూడా పాటించలేని పరిస్థితి. అందుకే ఆ యొక్క కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పని, లేదా వారికి హెచ్చరికలు జారీ చేసి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయమని అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ స్టాఫ్ విషయంలో కూడా ఉండాల్సింది 214 అయితే వచ్చేది 145. దీని మీద కూడా వారికి నోటీసులు జారీ చేయమని, సరిచేయమని చెప్పడం జరిగింది. ఇక ఏదైతే ఫ్యాన్లు రిపేరు, అంతకంటే దారుణం మరొకట్లేదు. మీకు ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మెల్యేగా నేనున్నా, పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మంచి కలెక్టర్ గారు, మీరు తీసుకురావచ్చు. అది కాకుండా ఫ్యాన్లు కూడా తిరగని పరిస్థితి అంటే ఎంత దారుణం. రెండోది, అల్ట్రాసౌండ్ పరీక్షల కోసం వచ్చేటప్పుడు ఇష్టారాజ్యంగా ఆలస్యం చేస్తున్నారని, సరైనటువంటి సమాధానాలు చెప్పట్లేదని కూడా ఇప్పుడు కూడా ఒక మిత్రుడు, మీడియా మిత్రుడు మాట్లాడటం జరిగింది. కాబట్టి ఏదైతే వీటన్నిటి మీద కూడా ఒక ప్రత్యేక చొరవ చూపమని నాకైతే తీవ్ర అసంతృప్తిగా ఉంది, చాలా బాధ కలిగిస్తుంది. ఒక హాస్పిటల్ ఏదైతే సిబ్బంది మీదే కాకుండా, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రిన్సిపాల్ గారే కాకుండా, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారి మీద, సభ్యుల మీద కూడా నాకు ఆవేదన, బాధ ఉంది. కనీసం జరిగిపోయింది, ఇక నుంచైనా మళ్ళీ చెప్తున్నా, అద్భుతాలు చేయగలుగుతాం అని నేను చెప్పడం లేదు. కనీస పార్టీ సేవలు అందివ్వలేకపోతే స్థానిక ఎమ్మెల్యేగా అది నాకు గౌరవం కాదు. హాస్పిటల్ కమిటీ చైర్మన్గా, సభ్యులుగా, సూపరింటెండెంట్గా, ఆల్ HODలుగా, ప్రిన్సిపాల్గా మీకు గౌరవం కాదు. వీటిని సరిచేయండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు P4 అన్న పథకం పెట్టి ప్రజల్ని భాగస్వాములు చేయాలా అన్న ఆలోచనతో అన్ని దగ్గరలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ముందే ఏదైతే ఈ యొక్క ముహూర్త బలం బాగుందా అన్నట్టు, మల్లెల శ్రీహరి PhD విద్యార్థి సూచన అన్నట్టు DSR గ్రూపు సంబంధించినటువంటి రఘురామరెడ్డి గారు
ఒక 50 లక్షల రూపాయలు ఈ యొక్క ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఇస్తామని చెప్పడం జరిగింది. వారు ప్రధానంగా 2 సూచనలు చేశారు. వారు ఏదైతే హాస్పిటల్ మొత్తానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాటర్ ప్లాంట్, అదేవిధంగా పేషెంట్ల బంధువులు ఒక 400 మందికి ఒక ఏసీ రెస్ట్ హౌస్ లాగా, అంటే వేచి ఉండే గది, ఆ యొక్క పేషెంట్ల బంధువులు వేచి ఉండే గది వారే మేము మెయింటైన్ చేస్తాం దాన్ని. ఎందుకంటే పెట్టడం ఇంపార్టెంట్ కాదు, పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ కూడా ఇంపార్టెంట్. అదే మాట వాళ్ళని అడిగాను, వాళ్ళే మేమే మెయింటైన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంకా కూడా ఏదైనా వారి వైపు నుంచి సేవలు అందించేదానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే మీరే కూర్చోండి, సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, ఆల్ హెచ్ఓడీసు, హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు అందరూ కూర్చొని ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయండి. మొత్తం చేస్తామని చేయగలుగుతామని నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా ఏదైతే గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతంగా ఉంది, గుంటూరు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల సేవలు చాలా బాగున్నాయని అందరూ చెప్తూ ఉంటారు. మరి మనం ఎందుకు చేయలేము? ఇక్కడ ఒక మంచి పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంచి దాతలు ఉన్నారు, అన్ని రకాల సహకరించేదానికి 2 మంత్రులు కూడా ఉన్నారు మనకి, అటు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు బేదార రవిచంద్ర గారు ఉన్నారు. అన్నిటికీ మించి మంచి కలెక్టర్, పనిచేసే కలెక్టర్, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేసే కలెక్టర్, సానుకూల ధోరణితో ఆలోచించే కలెక్టర్ ఉన్నారు. మనం అందరం కలిసి కనీసం ఒక 6 నెలలలోపు ఇంతకంటే మంచి సర్వీసులు చేసేదానికి ఏం చేయాలో ఆలోచన చేయండి. ఆ పరంగా నేను కూడా ప్రత్యేక దృష్టి పెట్టి నేను కూడా దీన్ని సవాలుగా తీసుకుని ఖచ్చితంగా చేసి తీరుతానని మాట ఇస్తున్నా.